డైరెక్షన్ ప్లస్ యాక్టింగ్ అయితే చింపేశాడనమాట. అలాగే సందీప్ కిషన్ ఇంకొక తమ్ముడు, ఒక సిస్టర్ సెంటిమెంటు, సిస్టర్ కోసం ఏం చేశారు అనేది చాలా చాలా బాగుంది. మెయిన్ ఆ ఇంటర్వెల్ ఫైట్ అయితే గూస్ బంప్స్ వస్తాయన్నమాట. సందీప్ కిషన్, ధనుష్ ఇద్దరు ముగ్గురు కత్తులతో వచ్చి విలన్స్ని చంపే విధానం కానీ, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగుంది. చాలా ప్లస్ అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సో అందరూ చూడాల్సిన సినిమా అనమాట. ఫ్యామిలీ డ్రామా ప్లస్ సిస్టర్ సెంటిమెంట్తో వచ్చిన సినిమా అనమాట. అవునవును, చాలా అంటే నీట్గా వెళ్తుంది. స్టార్టింగ్ నుంచే ఒక ఎమోషన్తో స్టార్ట్ అయ్యి క్లైమాక్స్ వరకు చాలా ఒక సస్పెన్స్ కూడా ఉంటుంది. అది థియేటర్లో వెళ్ళి చూడాలి. రీచ్ అయిందండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అనమాట. చాలా బాగుంది. ఖచ్చితంగా ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే చాలా కనెక్ట్ అవుతారు అనమాట. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అలాగే ధనుష్ గారి డైరెక్షన్ ఫస్ట్ టైం ఆయన డైరెక్షన్ చేయడం జరిగింది. 15th ఫిలిం, 50వ ఫిలిం కాబట్టి చాలా బాగా డైరెక్షన్ చేశాడు. అలాగే యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు అనమాట. అలాగే ఈ సినిమాలో ఒక చెల్లిని అలాగే ఇద్దరు తమ్ముళ్ళని కాపాడుకునే స్టోరీ అనమాట. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే చెల్లిని ఇంకా బాగా కాపాడుకుంటారు. ఆ చెల్లిని కాపాడుకునే విధానం చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు అన్నలు ఈ సినిమా చూసి నిజంగా ఎమోషన్ అవుతారు. నాకైతే మాత్రం ఏడుపు వచ్చింది లాస్ట్. అందుకే అంత ఎనర్జీ లేనమాట. చాలా ఎమోషన్ హత్తుకుంది నాకైతే. నాకు ఒక చెల్లి ఉంది కాబట్టి డైరెక్షన్ అదరగొట్టేశాడు. అలాగే ఇంకో విషయం చెప్పాలి, ఏఆర్ రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇరక్కొట్టారు. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. సాంగ్స్ 2 ఉంటాయి. సిచ్యువేషనల్ సాంగ్ ఒకటి ఉంటుంది. కానీ సందీప్ కిషన్ అంటే ఇప్పుడు అందరూ సందీప్ కిషన్ని మర్చిపోతారు క్లైమాక్స్ చూసిన తర్వాత. కానీ సందీప్ కిషన్ అలాగే ఇంకొక ఆవిడ చెప్తా, సందీప్ కిషన్ అలాగే ఒక అమ్మాయితో ఒక డ్యాన్స్ ఉంటుంది. ఆయన లవ్ చేసిన అమ్మాయి ఆ సాంగ్లో డ్యాన్స్ ఎరగొట్టేశాడు, యాక్టింగ్ ఎరగొట్టేశాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే ఎస్జే సూర్య గారు కామెడీ, నాకు ధనుష్ అన్నకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలా. హీరోగా అండ్ మన దర్శకత్వం చాలా బాగా వేసిండు. నాకైతే చాలా బాగా నచ్చింది. మనం ప్రతి స్టోరీ అన్ని రొటీన్ స్టోరీ, కానీ ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్, ఎంటర్టైన్మెంట్, సాంగ్స్, అసలు సినిమాలో లేనట్టు ఏది లేదన్న కొత్త స్టోరీ. మన తెలుగు సినిమాలు వస్తాం కానీ అన్ని రొటీన్ స్టోరీ, ఇది మాత్రం కొత్త స్టోరీ, కొత్త విజువల్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మన తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యే మూవీ అని అనుకోవచ్చు అన్న. చాలా బాగుంది. విజువల్స్ అయినా ఒక్కొక్క షాట్ అయినా కూడా అసలు ధనుష్ అన్న మాత్రం సూపర్. అంటే మనం చాలా రౌడీ క్యారెక్టర్ అంటే వేరే లెవెల్ ఇష్టం. ఈ రోల్ డిఫరెంట్, ఈ స్టోరీ డిఫరెంట్, ఈ యాక్టింగ్ మాత్రం సూపర్. అండ్ ఆయన గెటప్ అయినా సూపర్. అసలు అన్న ధనుష్ అన్న గెటప్ సూపర్. ఇంకోటి మనం చెప్పుకోవాల్సింది మన సందీప్ కిషన్ అన్న కంబ్యాక్ ఇచ్చిన ఈ మూవీతో. ఒక మంచి ఫ్రెండ్ రోల్ వేసిన, మామూలు చేయాలి అన్న తమ్ముడు క్యారెక్టర్ వేసాడు. అండ్ ఇంకొకటి ధనుష్ గారు ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. అంటే డబ్బు ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, డబ్బు లేనప్పుడు ఎలా ఉంటాడు, క్లైమాక్స్ తెలుస్తుంది. అండ్ మన యాక్టింగ్ మాత్రం ధనుష్ అన్నది సూపర్. నాకైతే చాలా బాగా. ఒకటి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా మంచి మెసేజ్ మూవీ. చాలా సినిమాలు రొమాన్స్ ఇవి సినిమాలు, ఇలాంటి సినిమా చూడండి, మంచి మెసేజ్. అండ్ మన ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యే మూవీ అని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ మాత్రం ఒక్కొక్క షాట్కి ఒక్కొక్క విజువల్ సూపర్ అని అంతే. ఆ మ్యూజిక్ గురించి మనం చెప్పుకోలేము అంతే. సూపర్.